సార్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. కానీ కొంతమంది మాత్రం పిల్లికి కూడా బిచ్చం పెట్టరు అని అంటారు కదా! ఎవ్వరికి నాట్ ఈవెన్ రూ. 1 కూడా ఎయ్యరు సార్. ఈవెన్ దేవుడి గుడిలో కూడా ఒక రూ. 1 కూడా దానం చేయరు. బట్ వాళ్ళ దగ్గర మాత్రం డబ్బు చాలా నిలుస్తుంది. అసలు ఏంటి అది? సీ దీని బ్యాక్ ఎండ్ ఇట్స్ అ వే ఆఫ్ పర్సెప్షన్. మనం అనుకుంటాం వీడేం సర్వీస్ చేయట్లేదు అయినా వీడి దగ్గర ఎలా ఉంటుంది అని. నో, చేసిన వాళ్ళు చెప్పరు. ఈరోజు రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన సర్వ్ చేసిన మనీ ఆపిస్తే హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ నాచ్ పొజిషన్ అక్రాస్ గ్లోబ్ ఫినాన్షియల్లీ. బట్ కొన్ని వేల కోట్లు తను చేస్తూ ఉన్నారు. సో ఎవరు బయటికి చెప్పుకోరు. అండ్ చాలామంది సర్వీస్ చేస్తూ ఉన్నారు అయినా వాళ్ళ లైఫ్లో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు రాలేదు అంటే దెర్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ కర్మ. మనీకి రిలేటెడ్ కర్మ ఉండుంటుంది. పూర్వజన్మలో మనీని అగౌరవపరిచుంటాడు, లేదా మనీని నెగిటివ్ వేలో ఖర్చు పెడుతూ ఉంటుంటాడు, లేదా నెగిటివ్ వేలో సంపాదించి ఉంటుంటాడు. సో పూర్వజన్మ కంటిన్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రెజెంట్ లైఫ్ కర్మ కంటిన్యూ అవుతుంది. అండ్ పితృదేవతల దగ్గర నుండి విచ్ మీన్స్ యాన్సిస్టర్స్ కర్మ కంటిన్యూ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ చెడు కర్మ విమోచనం జరగకపోవడం ద్వారా ఆ సఫరింగ్ ఉంటుంది. బట్ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలను ప్రక్షాళన చేయడానికి ఏదైనా ఉంది అంటే దాన ధర్మ దక్షిణ, డొనేషన్ విత్ డివోషన్, చారిటీస్ విత్ డివోషన్. అంటే భగవంతుడు నాకు ఇచ్చాడు, తిరిగి మళ్ళీ నేను భగవంతుడికే సమర్పిస్తున్నాను అన్న భావంతో దాన ధర్మ దక్షిణ చేస్తే 100% డబ్బును ఆకర్షిస్తాం. అండ్ మన సబ్జెక్ట్లో మేనిఫెస్టేషన్కి సంబంధించి చారిటీస్కి, డొనేషన్స్కి విచ్ మీన్స్ దాన ధర్మ దక్షిణకి చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. డబ్బు అనేది ఎనర్జీ, లాక్ అయిపోకూడదు, బయటికి ఫ్లో అవ్వాలి, ఖర్చు పెట్టాలి, సర్వీసెస్ చేయాలి. ఎప్పుడైతే బయటికి ఫ్లో అవుతుందో డబ్బు మళ్ళీ తన ఫ్రెండ్స్తో చుట్టాలతో తిరిగి వస్తుంది. డబ్బుకి చుట్టం మళ్ళీ డబ్బుని. సో దాన ధర్మ దక్షిణ చేయాలి. అండ్ ఒక వ్యక్తి అద్భుతంగా చారిటీస్ చేస్తున్నారు, సఫర్ అవుతున్నాడు, ఒక వ్యక్తి ఏమీ చేయకపోయినా హ్యాపీగా ఉన్నాడు అంటే కర్మ ఇస్ ద గేమ్. ప్రతిదీ సీసీ కెమెరా, యూనివర్సల్ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. కర్మ ఇస్ లైక్ ఎ బూమ్ ర్యాంక్, రైట్? 100% ప్లే చేస్తుంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే వే ఆఫ్ పర్సెప్షన్, చూసే పర్సెప్షన్ వేరేగా ఉంటుండే. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే సార్, కొన్ని డేస్లో ఈ మండే నుంచి సాటర్డే, సండే ఇలా ట్యూస్డే డబ్బులు బయటకి ఇవ్వకూడదు, సాటర్డే డబ్బులు బయటికి ఇవ్వకూడదు, ఫ్రైడే రోజు ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు, ఇలాంటివన్నీ ఇట్స్ లైక్ ఎ మిత్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్పులు ఏమైనా ఉన్నాయి, అది ట్యూస్డే రోజు అది మీరు క్లియర్ చేస్తే చాలా ఫాస్ట్గా క్లియర్ చేసేస్తారు అన్నది ఉంది. అదే మంగళవారం రోజు అప్పు తీసుకుంటే అది కంటిన్యూ అవుతుంది అని ఉంది. ఎందుకంటే సనాతన ధర్మంలో రహస్య పరిహార శాస్త్రంలో లిఖించబడి ఉన్నది మంగళవారం తోడు కోరుకుంటుంది అన్నది ఒకటి ఉంది. సో దెర్ ఈస్ ఎ థింగ్. అండ్ అలానే ఫ్రైడే ఖర్చు పెట్టకూడదు అంటారు. నో, ఖర్చు పెట్టొచ్చు. వాస్తవానికి ఫ్రైడే రోజు మీరు చారిటీస్, డొనేషన్స్, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తే అద్భుతంగా లక్ష్మీదేవి బ్లెస్ చేస్తుంది. అంటే అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ చేయకూడదు మెయిన్లీ ఆన్ ఫ్రైడే. ఎందుకు చేయకూడదు అంటే శుక్రవారం శుక్ర గ్రహానికి సంబంధించింది, లక్ష్మీదేవికి సంబంధించింది కాబట్టి ఇర్రెగ్యులర్ థింగ్స్కి ఖర్చు పెడితే ఆమెని అవమానించినట్టు ఉంటుంది, ఆమె చంచలమైనది, ఆమెకి సో వీ హ్యావ్ టు బి సెక్యూర్ అన్నట్టు. బట్ ఆ రోజు దాన ధర్మాలు చేస్తే గ్రేట్ రిజల్ట్ వస్తుంది. ఆడవాళ్ళు ఇది మీకోసమే అండి, ఫ్రైడే ఇవ్వకూడదు, ట్యూస్డే ఇవ్వకూడదు అని మాట్లాడు సార్. చూడండి ఎంత చక్కగా దానికి మీనింగ్ యాడ్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు ధర్మాలు చేయండి, స్టార్ట్ చేయండి సార్. సో ఇప్పుడు మనం సార్ని ఎలా అంటే ఒక కన్క్లూజన్లో పడేద్దాం, ఎందుకంటే మనకి డబ్బులు కావాలి కాబట్టి సార్ని స్ట్రెస్ చేద్దాం. సార్ ఇప్పుడు మా వాళ్ళకి డెఫినెట్గా డబ్బులు కావాలి, కానీ ఇలా కాదు, వాళ్ళు మీతో వచ్చి పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నారు, అంటే కొన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు. సో July 8th నుంచి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి నేను విన్నాను. సో 10 days ప్రోగ్రామ్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి విన్నాను సార్. అసలు ఏంటి ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి మా ఆడియన్స్ కోసం? ష్యూర్ మా. అహం బ్రహ్మాస్మి 10 రోజుల కుండలిని ఐశ్వర్య శక్తి సాధన అని చెప్పి ఒక 10 days ఫినామినల్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం జరిగింది. భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకి ప్రోగ్రామ్ అని చెప్పకూడదు, ఇట్స్ ఏ సాధన. July 8th నుండి కంటిన్యూస్గా 10 days, విచ్ మీన్స్ July 8th to July 17th వరకు. ఇది జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 6 to మార్నింగ్ 7:30 AM వరకు ఉంటుంది. సో చాలా మంది బాడీలో 7 చక్రాస్ ఉన్నాయి అనుకుంటారు, కానీ వాస్తవానికి మహాశివుడు చెప్పిన సీక్రెట్ 112 చక్రాస్ ఉన్నాయి. 112 మెయిన్ చక్రాస్ 7 త్రూ అవుట్ అవర్ స్పైనల్ కార్డ్, త్రూ అవుట్ అవర్ బ్యాక్ బోన్ ఉంటాయి. బట్ బాడీలో ఓవరాల్గా 112 చక్రాస్ ఉన్నాయి. సో మనం అనుకున్న పనులు అవ్వాలి అనుకుంటే కనుక, ఏదైనా సులభంగా సునాయాసంగా మేనిఫెస్టేషన్ చేయాలి అంటే కనుక ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే చక్రాస్ క్లెన్జింగ్ జరగాలి, చక్రాస్ శుద్ధి జరగాలి. సో శరీరంలో ఉన్న చక్రాసు శుద్ధి జరగడం కొరకు
ఏమేమి చేయాలి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ అక్కడ రివ్యూ చేయబోతా ఉన్నాం. అండ్ అలానే మేజర్ చక్రాస్ యాక్టివేట్ చేయడం కొరకు ఏమేమి సాధన చేయాలి మాట్లాడబోతా ఉన్నాం. A to Z హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, ఈ విశ్వ జ్ఞానానికి సంబంధించి అనంత బ్రహ్మాండంలో నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానం కొరకు డీకోడ్ చేయబోతా ఉన్నాం భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో. హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, డబ్బుని ఎలా ఆకర్షించాలి, యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి, స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా, డివైన్ అవేకనింగ్ ఎలా, రాబోతున్న 2-3 రోజుల్లో మీ జీవితంలో ఏమి జరగబోతుంది, మంచా చెడా అన్నది కొన్ని డ్రీమ్స్ రూపంలో మనం తెలుసుకోవచ్చు. దాన్నే మనం ఇంట్యూషన్ అంటాం. ఫర్ దట్ దెర్ ఈజ్ ఎ సాధన, అది అక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం. అండ్ మనీకి రిలేటెడ్ మెడిటేషన్స్ చేయబోతా ఉన్నాం. అండ్ ఎటువంటి జాతకరీత్యా ఎటువంటి దోషాలున్నా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, రాశి నక్షత్ర బట్టి వాళ్ళ లైఫ్ డిసైడ్ అవుతుంది. హారోస్కోప్ 100% కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఎవరి గృహంలో వాళ్ళు సులభంగా సునాయాసంగా చేసుకునే కొన్ని పవర్ఫుల్ రిజల్ట్ ఓరియంటెడ్ స్పిరిచువల్ రెమెడీస్ ఉన్నాయి, పరిహారాలు అని చెప్తాం. అవి అక్కడ డీకోడ్ చేయబోతా ఉన్నాం. పెద్దగా ఖర్చు ఏమీ లేదు. ఎవరి గృహంలో వాళ్ళు ఆ పరిహారాలు చేసుకుంటే హెల్త్ని అట్రాక్ట్ చేయొచ్చు, వెల్త్ని అట్రాక్ట్ చేయొచ్చు, జాబ్ని అట్రాక్ట్ చేయొచ్చు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని అట్రాక్ట్ చేయొచ్చు, అప్పుల నుండి బయటికి రావచ్చు. సో ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్ని కూడా కవర్ చేస్తున్నాం. అండ్ భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో భగవంతుడితో మమేకమయ్యే మేము కొన్ని పర్సనల్గా అఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్ లిఖించడం జరిగింది. అవి కూడా అక్కడ షేర్ చేసుకోబోతా ఉన్నాం. అండ్ మంత్రశాస్త్రం ఎట్లా ఆవిర్భవించింది, అసలు మంత్రసిద్ధి ఎలా పొందాలి, యంత్రసిద్ధి ఎలా పొందాలి, తంత్రసిద్ధి ఎలా పొందాలి, వీటికి సంబంధించి కూడా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నాం. సో అటు క్వాంటమ్ ఫిజిక్స్, ఇటు మనీని అట్రాక్ట్ చేయడానికి మిలీనియర్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మిలీనియర్ థాట్ ప్రాసెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, వీటన్నిటికీ మించి యూనివర్స్తో ఎలా మమేకం అవ్వాలి, విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇవన్నీ బాడీలోకి ఎనర్జీస్ని ఆవహించుకుంటూ యాక్షన్, పని ఎలా చేయాలి, ఎఫర్ట్లెస్ రిజల్ట్ పొందడానికి వాట్ వీ హ్యావ్ టు డూ, ఇలా హీలింగ్ జరుగుతుంది, బ్లెస్సింగ్స్ రాబోతా ఉన్నాయి. సో A to Z ప్రాబ్లమ్స్కి A to Z సొల్యూషన్ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ద్వారా 10 రోజులు ప్రాక్టికల్గా డిస్కస్ చేయబోతా ఉన్నాం. నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా, ఈ 10 రోజుల వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మాట్లాడరు. హైయెస్ట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఆ 10 days బ్లెస్ చేయబోతా ఉంది అందరికీ. ఎవరికైతే లైఫ్లో ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఉందో, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని ఆకర్షించాలనుకుంటున్నారో, చెడు కర్మ యొక్క కార్మిక్ అకౌంట్ని తగ్గిస్తూ పుణ్య కార్మిక్ అకౌంట్ని పెంచుకోవాలనుకుంటే, మీరు ఏ కెరియర్నైనా చూస్ చేసుకోండి, మీ కెరియర్లో హైట్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీ కొరకే. అండ్ ఈ ప్రోగ్రామ్ కొరకు ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చింది అంటే దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఎట్ ఆల్. మీరు చేసిన పుణ్యానికి, మీరు చేసిన ప్రేయర్స్కి, మీరు మీ పేరెంట్స్ ద్వారా భగవంతుడి ద్వారా పొందిన ఆశీర్వాదానికి సంకేతమే ఈ వీడియో మీ ముందుకు రావడం అని చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. ఇట్స్ అప్ టు యువర్స్ అండ్ ఐమ్ వెల్కమింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఆకలిగా ఉన్నారా? కలిసి జర్నీ చేయబోతా ఉన్నాం. అండ్ గెట్ రెడీ. అండ్ ఎవరైతే ప్రోగ్రామ్ కొరకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. సో గైస్, చూస్తున్నారు కదా, ఈ ప్రోగ్రామ్ మీకోసమే, మన కోసమే. ఎవరైతే మనీ కావాలి అని చెప్పేసి మల్టిపుల్ వేస్లో దానికోసం కనెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో, మేబీ ఈ 10 days చాలా గ్రాండ్గా ఉండబోతున్నాయని నేను చెప్తున్నాను. సో వంశీ గారు చెప్పిన విధంగా చేయండి అండ్ మీకు మీ లైఫ్లో డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ అనేది డెఫినెట్గా వస్తుందని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా నమ్ముతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రోగ్రామ్ మీద మీకు ఇంకొన్ని డీటెయిల్స్ కావాలి అని అంటే మాత్రం డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. అండ్ మీరు వంశీ గారితో మాట్లాడాలి, వంశీ గారిని కలవాలి అన్నా సరే, నేను దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. మీరు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డీటెయిల్స్ తీసుకోవాలంటే 24/7 వంశీ గారు మీకోసం అవైలబుల్గా ఉంటారు. కాల్ చేసి సార్తో మాట్లాడొచ్చు. ఆల్ ది బెస్ట్.